Hi, this is Nikhat Zareen. Miss World 2025 is happening in our city. It's not just a celebration of beauty. I think it's a wonderful platform to express our empowerment, diversity, and global unity. Beautiful and intelligent women from 120 countries across the world are gracing our amazing city. Let's take this opportunity to share Telangana's historical and cultural heritage and India's greatness to the world countries. I want to congratulate to those who are participating in this event and to Telangana government. Let's make this event a grand success and unforgettable. Hyderabad Zarur Aana. మానవ సంస్కృతి ఎంత అద్భుతం అంటే మనం సౌందర్యానికి కూడా పట్టాభిషేకం చేస్తాం. సౌందర్యం అంటే బాహ్య సౌందర్యమే కాదు, అంతర్ సౌందర్యం అంటే మన ఆలోచనలు, ప్రవర్తన, నడత, నడవడిక, గుణగణాలు ఇవన్నీ కలగలిపితేనే సౌందర్యం. అందం అంటే మనిషిలో కాదు, ప్రవర్తనలో ఉంటుంది అంటారు. నిజమే. మరి దీనికి ప్రమాణమే మిస్ వరల్డ్ పోటీలు. 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జరుపుకోవటం మన తెలుగు జాతికి గర్వకారణం. ఈ పోటీలను నిర్వహిస్తున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్తే. 120 కంట్రీల నుంచి మిస్ వరల్డ్ కాంపిటీషన్ మన హైదరాబాద్లో తెలంగాణ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరగడం అంటే మన హైదరాబాద్ అచీవ్మెంట్. ఇది కంగ్రాట్స్ టు గవర్నమెంట్ అండ్ కంగ్రాట్స్ టు ఎవ్రీవన్. గుడ్ లక్. హైదరాబాద్లో ఫస్ట్ టైం మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయని తెలిసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. హైదరాబాద్ అన్నది ఇట్ హెస్ బికమ్ ఎ హబ్ ఫర్ మెనీ ఇండస్ట్రీస్. దాంతోపాటు మిస్ వరల్డ్ బ్యూటీ పెజెంట్ కూడా ఇక్కడ జరగడం మనకు చాలా గర్వకారణం. 120 కంట్రీస్ నుంచి పార్టిసిపెంట్స్ వస్తున్నారు. లెట్ us సెలబ్రేట్ దిస్ కంటెస్ట్ అండ్ ఐ విష్ ఆల్ ద పార్టిసిపెంట్ గ్రేట్ లక్. హైదరాబాద్లో మిస్ వరల్డ్ అనగానే ఫస్ట్ ఆశ్చర్యపోయా. మిస్ వరల్డ్ అనేది నాకు వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక 120-130 దేశాల నుంచి అమ్మాయిలు వస్తుంటారు. వాళ్ళ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ దగ్గర నుంచి అన్నీ చూస్తూ ఉంటాం. నాకు సిన్స్ 15, 20, 30 ఇయర్స్ నుంచి అలవాటు. ఇప్పుడు మిస్ వరల్డ్ హైదరాబాద్ తెలంగాణలో జరగడం అనేది అదొక అద్భుతం. కమాన్, నేను కూడా ఎంజాయ్ చేస్తాను. అన్ని రోజులు నేను అటెండ్ అవుతాను. సీ యూ, బాయ్. ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్లో మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరుగుతుంది. వరల్డ్ వైడ్గా 120 పార్టిసిపెంట్ వస్తున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ బూస్ట్ ఫర్ ద ఫ్యాషన్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా అండ్ ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ. ఇక్కడున్న కల్చర్ని వరల్డ్ వైడ్ వాళ్ళు వచ్చి చూడటం, ఇక్కడున్న కల్చర్ని ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అవుతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్ టెక్నాలజీని మనం కూడా ఎంబ్రేస్ చేసుకుంటాం. ఐ విష్ ద ఎంటైర్ పెజెంట్ గ్రేట్ సక్సెస్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద కాంపిటీషన్ అండ్ ద కంటెస్టెంట్స్. థ్యాంక్ యూ. నమస్కారం, నేను మీ ప్రభాకర్. మన తెలంగాణ రాష్ట్ర రాజధానిలో మిస్ వరల్డ్ 2025 జరుగుతుంది. అది మనకు గర్వకారణం. తెలంగాణ అంటే సంస్కృతి సాంప్రదాయాలకు అడ్డ. 120 దేశాల సుందరీమణులు మన అద్భుతమైన రాష్ట్రానికి వస్తున్నారు. వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ మన తెలంగాణ ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, కళలు మరియు వారసత్వ వైభవం ప్రపంచం మొత్తం చూసేలా చేద్దాం. ఇది తెలంగాణ ప్రతిష్ట ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరుపుకుందాం. మిస్ వరల్డ్ 2025 నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ జరూర్ ఆనా. హలో అండి, హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా మిస్ వరల్డ్ కాంటెస్ట్ జరగబోతోంది. 120 దేశాల నుంచి దాదాపుగా ఈ కాంటెస్ట్లో పాల్గొనడానికి సౌందర్యవతలందరూ రాబోతున్నారు.
సో ఈ అద్భుతమైన ఈవెంట్ని మనందరం కలిసి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. హైదరాబాద్ లో జరగబోతున్నటువంటి మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు కేవలం అందం గురించి మాత్రమే కాదు, మన సాధికారత, వైవిధ్యాలకు, ప్రపంచ ఐక్యతను చాటి చెప్పేటువంటి ఒక అద్భుతమైన వేదిక. ప్రపంచవ్యాప్తంగా మేధో సంపత్తు కలిగినటువంటి సుందరీమణులు మన అద్భుతమైనటువంటి నగరానికి వస్తున్నటువంటి ఈ శుభతరుణంలో తెలంగాణ చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని, అలాగే మన భారతదేశం గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకి తెలియచెప్పేటువంటి ఒక అవకాశంగా దీన్ని మార్చుకుందాం. ఇందులో పాల్గొంటున్న వారికి, అలాగే తెలంగాణ ప్రభుత్వానికి నా శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాను. ఈ ఈవెంట్ చిరస్మరణీయం చేద్దాం.